అందరికీ చెప్పి నా పేరు రమేష్. నేను ఏలూరు జిల్లా ఎస్సీ బీసీ బహుజన సంక్షేమంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా. కానీ మన ద్వారకా తిరుమలలో ఒక ఘటన అయితే జరిగింది. అంబేద్కర్పై కొంతమంది తెలియని వ్యక్తులు దుండగులు దాడి చేయడం జరిగింది. దీనిపై మన ద్వారకా తిరుమలలో అలాగే సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు చిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు కూడా చిన్న క్లూ అయితే పట్టుకోలేకపోయారు. అలా అయితే మేమైతే పూర్తిగా ఖండిస్తున్నామండి. కానీ మరో విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి అయితే ఎమ్మటే 2 రోజులు 3 రోజులు ఎమ్మటే తెలుస్తుంది. కానీ అంబేద్కర్పై ఇంత దాడి జరిగినప్పుడు ఇంతవరకు కూడా ఎవరో ఒక ఎస్పీ కానీ ఒక డిఎస్పీ కానీ ఎంక్వైరీ అయితే ఏమి లేదండి. దీనైతే పూర్తిగా మేమైతే ఖండిస్తాం మా సంఘం తరఫున. దీనిపై ఇంకో 2 రోజులు అయితే మాకు టైం ఇచ్చారు, 24 గంటలు టైం ఇచ్చారు. 24 గంటల్లో కానీ ఎటువంటి చర్య తీసుకోకపోతే మాత్రం మేమైతే పూర్తి సమ్మెకి అయితే పిలుపునిస్తామండి. దీనికి కారణం అయిన వాళ్ళు ఎవరైతే కఠిన శిక్షించాలని చెప్పి ఆ మహానుభావుడిపై దాడి చేసిన వారిపై పూర్తిగా మేమైతే ఖండిస్తామండి. మరో విషయం ఏంటంటే, ద్వారకా తిరుమలలో గతంలో కూడా ఒక దాడి జరిగింది. ఆ దాడిపై జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు అయితే పట్టుకున్నారు. మాకేంటంటే కొంచెం వాళ్ళ మీద మాకు కొంచెం డౌట్ అనేది వచ్చింది. కానీ పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సింది పోలీసు వారు కాబట్టి పోలీసు వారు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎటువంటి చర్య తీసుకుంటారనేది మనం వేచి చూడాలా. కానీ ఇప్పటికి 24 గంటలైనా కానీ ఇంతవరకు పట్టుకోలేదండి ఆ దుండగుల్ని. మేమైతే మా సంఘం తరఫున మేము పూర్తిగా ఖండిస్తామండి. పూర్తిగా 2 రోజులు అయితే మేము సమ్మెకి పిలుపునిస్తామండి. అందరికీ జై భీమ్.